వరంగల్ జిల్లా నర్సంపేటలో రాయుడి రవీందర్ రెడ్డి నివాసంలో బీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. 25 సంవత్సరాల రజతోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లను చేస్తున్నారు. నర్సంపేట నియోజకవర్గం నుండి వెళ్లడానికి ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు డీసీఎం వాహనాలలో వెళ్లనున్నట్లుగా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చెప్పారు. ఈ నెల 27న జరిగే సభను నియోజకవర్గం నుంచి సుమారు 25,000 మంది తరలి వెళ్తారని బీఆర్ఎస్ నాయకులు చెప్పారు. ఎండ తీవ్రంగా ఉండడంతో 10 లక్షల మజ్జిగ ప్యాకెట్స్, 10 లక్షల వాటర్ బాటిల్స్ ను సిద్ధం చేసినట్లుగా సుదర్శన్ రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాయుడి రవీందర్ రెడ్డి, నాగెల్లి వెంకట నారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సులభతరంగా వెళ్ళడం అనేటువంటి ఒక పద్ధతిలో ఇవాళ ఏర్పాట్లు సమీక్షించడం జరుగుతూ ఉన్నాయి. నేను నియోజకవర్గ పార్టీ శ్రేణులకి, అదేవిధంగా పార్టీ నమ్ముకున్నటువంటి ప్రజలకు రేపు రాబోయేటువంటి అందరూ కూడా నేను పేరు పేరున ఆహ్వానం పలుకడం జరుగుతుంది. పార్టీ తరఫున 25 సంవత్సరాల రజతోత్సవ బీఆర్ఎస్ సభకి నియోజకవర్గం నుంచి ఇంటికొక్కరు కదిలి రావాలని ప్రతి ఒక్కరు కూడా మా వాళ్ళు, మా పార్టీ శ్రేణులు ఇంటింటికి తిరుగుతూ ఉన్నారు. మీరందరూ చూస్తూ ఉన్నారు. రోజు మీడియాలో, సోషల్ మీడియాలో ఏ గ్రామానికి వెళ్ళినా వందలాది కార్యకర్తలు నూతన ఉత్సాహంతో కూడా కార్యకర్తల సమావేశంలో పాల్గొంటున్నారు. ఒక కష్టం ఉన్నారు. తప్పక మళ్ళీ కేసీఆర్ గారి పాలన రావాలని ఒక ఆలోచనతో ప్రజలందరూ ఉన్నారు. వారందరూ కూడా నేను స్వాగతం పలుకుతూ సకాలంలో ప్రయాణం ప్రారంభించాలని, ముందుగానే వచ్చి సభకు చేరాలని చెప్పి నియోజకవర్గ శ్రేణులందరూ కూడా పేరు పేరున నేను విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరి గ్రామానికి వాళ్ళు సులభతరంగా వెళ్ళడం అనేటువంటి ఒక పద్ధతిలో ఇవాళ ఏర్పాట్లు సమీక్షించడం జరుగుతూ ఉన్నది. నేను నియోజకవర్గ పార్టీ శ్రేణులకి, అదేవిధంగా పార్టీ నమ్ముకున్నటువంటి ప్రజలకు